హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిత్విక్ గేమింగ్ వరల్డ్. ఈరోజు మీకు మైన్క్రాఫ్ట్లో ఒక విలేజ్ మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్న ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ప్లే అనే ఆప్షన్ వస్తుంది. చూడండి, ప్లే అనే ఆప్షన్ వచ్చిందో ఈ ఆప్షన్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అని నొక్కాలి. క్రియేట్ న్యూ తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ వరల్డ్ అని ఒక బాక్స్లో వస్తుంది. ఆ బ్లాక్స్ని కూడా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ వరల్డ్ పేరు ఏం కావాలో ఆ పేరు మీకు ట్యాప్ చేయొచ్చు. లేకపోతే మీరు ట్యాప్ చేయకుండా మీ ట్యాప్ చేయలేదు, అక్కడ మీ పేరు పెట్టలేకపోయినా పర్లేదు, అక్కడ మై వర్డ్ అనుకునే వస్తుంది. పేరు పెట్టకపోతే పేరు పెడితే మీ ఏ వర్డ్ పేరు పెట్టి రాగలదు. దాని తర్వాత ఇక్కడ క్రియేటివ్ మూడ్ టైప్ చేస్తే బై మైన్క్రాఫ్ట్ అని వస్తుంది. ఇక్కడ సర్వైవల్ మూడ్ ఒక్కటే వస్తుంది. ఇక్కడ నార్మల్ కంటే ఇక్కడ డిఫికల్టీస్ నార్మల్ హార్డ్ కావాలంటే హార్డ్, ఈజీ కావాలంటే ఈజీ, పీస్ఫుల్ కావాలంటే పీస్ఫుల్. నేను నార్మల్ ట్యాప్ చేస్తున్నాను. దాని తర్వాత వీటినేమీ అవసరం లేదు ఫ్రెండ్స్. దాంతో ఇక్కడ మీకు కనబడుతున్నట్టు ఈ క్రియేట్ అని ట్యాప్ చేయాలి. దాని తర్వాత మనకు మొత్తం ఏం కావాలో అక్కడ మొత్తం క్రియేట్ అయిపోద్ది. అప్పుడు ఈ ప్రొసీడ్ అనే దాన్ని నొక్కి లోడింగ్ రిసోర్సెస్ అని వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మైన్క్రాఫ్ట్ ట్రైల్లోకి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని వుడ్ మనం కట్ చేద్దాం. ఫస్ట్ వుడ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ వుడ్ టైప్ చేసినప్పుడు స్టార్ట్ ట్రైల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ ట్రైల్ అని నొక్కితే ఇప్పుడు అలా పట్టుకొని ఉంచితే, ట్యాప్ చేసి ఉంచితే అక్కడ వుడ్ మనకు వస్తుంటుంది. ఆ వుడ్ ఏమో చూడండి ఫ్రెండ్స్, నా చేతికి వచ్చిందా, ఆ చిన్న దానికి వెళ్తే ఇక్కడ కింద బాక్సెస్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, బాక్సెస్ వస్తుంది. ఇప్పుడు మనం కావాలంటే ఇంకా కావాలంటే మనం ఇంకా వుడ్ తీసుకోవచ్చు. ఇది వచ్చింది కదా, ఇక్కడ 3 డాట్స్ బట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది మన ఇన్వెంటరీ. ఇక్కడ ఇన్వెంటరీలోంచి మనకి ఏదైనా చేయొచ్చు కూడా ఫ్రెండ్స్. మనకి ఇది వుడ్ ప్లాంక్స్ దొరుకుతుంది. మనం వుడ్ ప్లాంక్స్ మనకి 8 చాలు. దాని తర్వాత ట్యాప్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ మనం క్రాఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ నొక్కేసి ఇక్కడ ట్యాప్ పెట్టుకుందాం. దీనిలోకి వెళ్తే ఏదైనా కావాలంటే అవి మనకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన విలేజ్ నెక్స్ట్ మండే ఇంకో వీడియో వస్తుంది ఫ్రెండ్స్. దానిలో మీకు ఇంకో విలేజ్ కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మనం స్పాన్ అయిన ఏరియా ఇది. వెనకాల ఒక మౌంటైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ మౌంటైన్ కొంచెం ముందు మనం స్పాన్ అయ్యాం. ఫస్ట్ మనం ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనబడుతున్నట్టు అలా మనం స్పాన్ అయిన ఏరియా అక్కడి నుంచి మౌంటైన్ ఉంది ఫ్రెండ్స్. ఆ మౌంటైన్ నుంచి ఆ పెద్ద మౌంటైన్ ఉంది ఫ్రెండ్స్, అక్కడికి మనం వెళ్ళాలి.
కావాలంటే మనం ఇక్కడ కానీ స్టిక్స్ కూడా మనం చేసుకోవచ్చు. రాంగ్ కట్టేసి కొని మనం ఇక్కడికి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యారో సింబల్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఈ మౌంటైన్ ఇంకా ఈ మౌంటైన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ రెండు మౌంటైన్ మీకు ఇందాక చూపించినట్టు ఈ మౌంటైన్ మధ్యలోంచి మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, నేను ఎందుకు మైన్క్రాఫ్ట్ ఆడట్లేదో మీకు చెప్తాను. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ ట్రైల్ అనుకోండి ఫ్రీగా వచ్చేస్తుంది. మైన్క్రాఫ్ట్ వస్తే 350 రూపీస్ కట్టాలి. ఇక్కడ కావాలంటే ఇక్కడ మీకు కనబడుతున్నట్టు ఇలా స్ట్రైట్గా మన ఈ కొండ మధ్య నుంచి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది మొత్తం స్నో ఏరియా లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ మౌంటైన్కి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఈ మౌంటైన్ నుంచి అలాగా లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వస్తే మనం ఇంకా విలేజ్కి వచ్చేసినట్టు. మనకి ఇక్కడ నుంచి కొంచెం విలేజ్ ఏరియా. నా క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ నుంచి వస్తుంటే మనకి విలేజ్ మనకి కొంచెం మనకి వచ్చేసినట్టే. ఇదిగోండి ఫ్రెండ్స్, అదే విలేజ్. అక్కడ మీకు ఫుడ్, బెడ్, హౌస్, ఇంకా డైమండ్స్, గోల్డ్, ఐరన్ కానీ మీకు దొరకచ్చు. ఫ్రెండ్స్, మీరు నైట్ పూట విలేజ్ బయటికి రాకూడదు. ఎందుకంటే క్రీపర్స్, జాంబీస్, స్కెలిటన్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చెస్ట్ చూడండి. ఇక్కడ యాపిల్ ఉంది, ఇక్కడ బన్స్ ఉన్నాయి, ఇక్కడ బుక్ దొరుకుతుంది, పొటాటోస్ కూడా ఉంటుంది చెస్ట్లో. మనకి బెడ్ కావాలంటే మనం బెడ్ కన్నా తీసుకెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది విలేజ్లో ఫస్ట్ హౌస్ మనకు కనబడుతుంది. దాని తర్వాత ఇది ఫీల్డ్. ఇక్కడ ఇది ఒక ఫోర్ట్ లాంటిది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఏముండదు. ఇక్కడ ల్యాడర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ల్యాడర్స్ మనం ఎక్కచ్చు. ల్యాడర్స్ ఎక్కి మనం ఈ టాప్ ఫ్లోర్కి రావచ్చు. ఫ్రెండ్స్, ఇది నేను నీకు చెప్పిన
సెకండ్ హౌస్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చెస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు కావాల్సిన ఫుడ్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నాకు యాపిల్స్ 10 వచ్చాయి, బన్స్ ఏమో 8 వచ్చాయి, పొటాటోస్ ఏమో 10 వచ్చాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో హౌసెస్ కూడా ఉన్నాయి, అది మీకు చూపిస్తున్నాను. లోపల ఒక జాంబీ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక పోర్టల్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గోల్డ్ కూడా మనకి దొరుకుతుంది. మనం నించిన దాని పేరే ఆబ్సిడియన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చీకటి అయిపోతుంది, మనం ఈ హౌస్లోకి మనం వెళ్దాం. ఇది హౌస్. లేకపోతే ఒక క్రీపర్స్ వచ్చి మనకి ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు బెడ్ మీద ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చెస్ట్లో మనకి ఏముందో తెరుచుద్దాం. ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫన్ వరల్డ్, మా రిత్విక్స్ గేమింగ్ ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, see you in the next video. Next video will come in Monday. In that video another దీనికంటే కొంచెం పెద్ద టౌన్ విలేజ్ మీకు చూపిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Thanks for watching. Bye. Friends, Minecraft trial link in the description. నేను ఫన్ వరల్డ్ ఆఫ్ రిత్విక్ అండ్ విహాన్ ఛానల్లో నిన్న స్నాప్సీడ్ యాప్ ద్వారా ఎలాగా మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలని చెప్పాను. ఆ స్నాప్సీడ్ యాప్ డిస్క్రిప్షన్ ఆ వీడియోలో ఉంది. ప్లీజ్ ఆ వీడియోని చెక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.